ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 41వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం నుంచి చదువుతాను. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేశాను. యోసేపుకి ఇవ్వబడిన ఆధిక్యతల గురించి మనం చదివాం. యోసేపుకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు 14వ వచనంలో చెరలో నుండి బయటికి రావడాన్ని మనం చూస్తాం. ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనంలో చెరలో నుండి బయటికి రావడం మొదటిది. యోసేపు యేసుక్రీస్తు ప్రభుకి చక్కటి పోలిక అని మనం చెప్పుకున్నాం. చెరలో నుండి బయటికి రావడం అనే దాన్ని క్రీస్తు పునరుత్థానానికి సూచనగా ఉన్నది అని మనం చెప్పుకున్నాం. రెండవది, యోసేపు ఫరో సన్నిధికి తీసుకురాబడ్డాడు. ఫరో సన్నిధికి తీసుకురాబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి సన్నిధికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండడాన్ని మనం చూస్తాం. మూడవది, ఆ చెరసాల వస్త్రాలు తీసేసి మంచి బట్టలు కట్టుకున్నాడు, క్షౌరం చేయించుకున్నాడు, మంచి బట్టలు కట్టుకుని ఫరో దగ్గరకు వచ్చాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మహిమా శరీరంతో పునరుత్థానుడై తండ్రి సన్నిధికి వెళ్ళాడు. కాబట్టి ఈ 14వ వచనంలో ఈ 3 విషయాలు ఉన్నాయి. ఇంకా 4వదిగా మనం చదువుకున్న భాగంలో 40వ వచనంలో ఐగుప్తు దేశం అంతటి మీద అతడు అధికారిగా కనపడుతున్నాడు.
ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా ఆయన కనబడుతున్నాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పునరుత్థానుడైన తరువాత ఆయన గురించి చెప్పబడిన మాటలు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది అన్నమాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మత్తయి సువార్త 28లో అంటారు, ఆకాశమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. నిజమే, మన ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో రోమా 9:5 వచనం పౌలు గారు అంటారు, పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడు మన ప్రభు, సర్వాధికారి అయిన దేవుడు. ఫరో తన చేతి ఉంగరాన్ని ఇచ్చాడు 42వ వచనంలో. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి, ఉంగరం కూడా అధికారానికి సూచనగా ఉంది. ఒక దేశంలో ఒక చట్టాన్ని నియమించి ఉంగరంతో ముద్ర ఉంగరం అని ఉండేది. ఆ ఉంగరంతో ముద్రిస్తే ఆ చట్టాన్ని ఇంకెవరు మార్చడానికి లేదు. గవర్నమెంట్ జీవో అన్నమాట, గవర్నమెంట్ ఆర్డర్. ఇంకా చట్టాన్ని మార్చడానికి లేదు. ఎస్తేరు గ్రంథంలో మనం ఆ సంగతి చూడగలం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. రాజు పేరట రాయబడి రాజు ఉంగరముతో ముద్రించబడిన చట్టాన్ని ఏ మానవుడు కూడా మార్చలేడు అంటాడు. అంటే ఉంగరం అంటే ఉంగరం అధికారానికి సూచన, అధికారానికి సూచన. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యోసేపు అధికారిగా కనబడుతున్నాడు. 5వది, అక్కడ మోషే అంటాడు, క్షమించాలి, అక్కడ వాళ్ళందరూ అంటారు 43వ వచనంలో, ఫరో తన 2వ రథం మీద అతను ఎక్కించాడు. అప్పుడు వందనం చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. వందనం చేయాలి అని చెప్తా ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో కూడా ఈ లక్షణం మనకు కనబడుతుంది. ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి. అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును
యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, పరలోకమందున్న వారిలో కానీ, పరలోకంలో ఎవరున్నారు? ఎవరున్నారండి పరలోకంలో? కోట్లాది దేవదూతలు, 24 మంది పెద్దలు, కెరూబులు, సెరాపులు, వీళ్ళందరూ ఉన్నారు పరలోకంలో. పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఎవరున్నారు? మానవులు ఉన్నారు. భూమి మీద ఎవరున్నారు? మానవులు, బ్రతికి ఉన్న మానవులందరూ, శరీరంతో ఉన్న మానవులందరూ ఉన్నారు. భూమి క్రింద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఎవరున్నారు? మృతులు ఉన్నారు. మృతులు, చనిపోయిన వాళ్ళు. మృతుల లోకం భూమి క్రింద లేదు, ఆకాశంలో ఉంది, 3వ ఆకాశంలో. కాబట్టి ఆకాశంలో, అదే పరలోకం, దాన్ని పరలోకం అంటారు, దాన్ని 3వ ఆకాశం అంటారు. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి విశ్రాంతి పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి భూమి క్రింద ఉన్న వాళ్ళు మృతులు, క్రీస్తుని అంగీకరించకుండా, రక్షకుడుగా దేవుడిగా అంగీకరించకుండా చనిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ ఆకాశం మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి క్రింద ఉన్నవాళ్ళు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి. ఇదేంటండి, యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ప్రభువుని అంగీకరించకుండా చచ్చిపోయారు కదా, వంగలేదు కదా అనొచ్చు. ప్రభువు నమ్మిన వాళ్ళందరూ ఇప్పుడు మోకరిస్తున్నారు అని ఎదుట. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనాన్ని స్థాపించి భూమి మీద నిలిచినప్పుడు అన్యజనులందరికీ ఆయన తీర్పు తీరుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళందరూ మోకరిస్తారు. ఇంకా పాపాత్ములైనటువంటి మృతులు అందరూ యేసుక్రీస్తు ప్రభు ధవళ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చినప్పుడు వారు కూడా ఖచ్చితంగా మోకరించి తీరుతారు. కాబట్టి అందరూ ఆయనకి వందనం చేయాలి, అందరూ ఆయనకి నమస్కారం చేయాల్సిందే. ఇంకా 6వదిగా మనం చూస్తే యోసేపుకి క్రొత్త పేరు పెడుతున్నాడు. ఇక్కడ ఫరో యోసేపుకి క్రొత్త పేరు పెడుతున్నాడు. 45వ వచనంలో, మరియు ఫరో యోసేపుకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఇయ్యబడింది. అందుకే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి అందరికంటే, అన్ని నామముల కంటే ఉన్నతమైన పైనామం మన ప్రభువైన యేసుక్రీస్తుది. ఇంకా 7వదిగా యోసేపుకి వివాహం చేశారు. యోసేపుకి వివాహం జరగబడింది. 45వ వచనంలో, ఆమె అన్యురాలు. ఆమె ఎవరు? ఒక అన్యురాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా స్వకీయుల దగ్గరకు వచ్చాడు. ఆయన
ఆయన స్వకీయులైన ఇశ్రాయేలీయులు ఆయన్ని అంగీకరించలేదు, ఆయన త్రోసేశారు. ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు, త్రోసేశారు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనని అంగీకరించలేదు. కాబట్టి అన్యులలో ఆయనకు సంఘము అనే భార్య దొరికింది. అన్యజనుల్లో యోసేపు అన్యజనురాలైనటువంటి ఆసనతను ఎలాగైతే వివాహం ఆడాడో, అలాగే అన్యుల మధ్యలో దేవునికి, మన ప్రభువుకు సంఘము అనే భార్య దొరికింది. యోసేపు 30 సంవత్సరాల వయస్సులో ఫరో ఎదుట నిలిచినప్పుడు ఆయన వయసు ఎంతంట? 30 సంవత్సరాలు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన 30వ ఏట ఈ సువార్త సేవ ప్రారంభించారు. కాబట్టి ఈ లక్షణాలు, ఈ పోలికలన్నీ కూడా, యోసేపులో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తులో స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి అంటాడు. క్రీస్తు స్వరూపము మీ యందు మరల ఏర్పడే వరకు మీ విషయమే నాకు మానని వేదన ఉంది అంటాడు. కాబట్టి దేవుని పిల్లలు ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. యోసేపులో ఇన్ని లక్షణాలు కనబడుతున్నాయి. అప్పటికి యోసేపు ఇంకా యేసు ప్రభుని ఎరిగి ఉన్నాడు, కానీ ఇలాంటి లక్షణాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి మనం ప్రభుని గురించి మనకు పూర్తిగా తెలుసు, ఆయన గురించిన జ్ఞానం మనకుంది, ఆయన గురించినటువంటి జీవన విధానం మనకు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలనే, మనం ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఆయన మనకు మాదిరి ఇచ్చి వెళ్ళాడు. ఒకప్పుడు ఎటువంటి మాదిరి లేనటువంటి పరిస్థితుల్లో మాదిరిగా నడిచాడు యోసేపు. ఈనాడు మాదిరి కలిగి చూపించినా ఈనాడు మనం ఆయన మార్గంలో, ఆయన అడుగుజాడల్లో, ఆయన స్వరూపంలోకి మార్చబడలేకపోతా ఉన్నాం. ఇది చాలా విచారకరమైన సంగతి. కాబట్టి మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. ఇంకా 47వ వచనం నుంచి 49వ వచనం వరకు, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరముల్లో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతా అతడు సమకూర్చి ఆయా పట్టణముల్లో దాన్ని నిల్వ చేశాను. ఏ పట్టణము చుట్టూ ఉండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేశాను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారమైన ధాన్యమును పోగు చేశాను. కొలుచుటకు అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసిరి. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాల్లో యోసేపు పంటను సమకూరుస్తూ ఉన్నాడు, ధాన్యం భద్రం చేస్తూ ఉన్నాడు. విస్తారంగా సముద్రపు ఇసుక వలె, సముద్ర తీరాల్లో ఇసుక చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కొలవలేము, దాన్ని తీసే కొలది ఇంకా ఇసుక ఉంటానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ యోసేపు ధాన్యాన్ని సముద్రపు ఇసుకలాగా సమకూరుస్తూ ఉన్నాడు, ధాన్యాన్ని భద్రం చేస్తున్నాడు, భవిష్యత్తును గూర్చిన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది చాలా ప్రయోజనకరమైనదండి. రానయ్యున్నటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తగిన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. చీమల గురించి చెప్తాడు కదా సామెతల గ్రంథకర్త,
వేసవి కాలంలో అవి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వేసవి కాలంలో అవి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. సమకూర్చుకోవడం, అలా సమకూర్చుకోవడం వల్ల భవిష్యత్తులో అవి నిశ్చింతగా ఉండొచ్చు. సమకూర్చుకున్నటువంటి ఆహారాన్ని లేని టైంలో అవి భుజించవచ్చు. అలాగే ఈనాడు మన జీవాహారం మన ప్రభువైన యేసుక్రీస్తే. మన జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును మనం సంపాదించుకోగలిగితే భవిష్యత్తులో రానైనటువంటి తీర్పు కాలాల్లో ఆ తీర్పు వల్ల కలిగేటువంటి ఉగ్రత నుండి మనం తప్పించుకోవడానికి మనకు సహాయకరంగా ఉంటుంది. అందుకే వాక్యంలో ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపమున ఉండగానే ఆయనను వేడుకొనుడి అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. యెహోవా దొరుకు కాలం. యెహోవా దొరుకు కాలము అంటే మొదటి అధ్యాయం, కీర్తన మొదటి అధ్యాయం మనం ఒకసారి క్షమించాలి, సామెతలు మొదటి అధ్యాయాన్ని ఒకసారి తీద్దాం. మొదటి అధ్యాయం 22వ వచనం నుంచి. జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. జ్ఞానం లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందిస్తారు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు. నా గద్దింపును విని తిరగండి, ఆలకించండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను. 24వ వచనం అంటాడు, నేను పిలవగా మీరు వినలేదు, నేను చేయి చాపినా మీరు లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ ఏది కూడా మీరు వినకుండా త్రోసివేశారు, నేను గద్దించినా మీరు నాకు లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. భయం మీ మీదకి తుఫాన్లో వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టం దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు కానీ, అప్పుడు ఎప్పుడు? అపాయం కలిగినప్పుడు, భయం వచ్చినప్పుడు, సుడిగాలిలాగా అపాయం వచ్చినప్పుడు, కష్టం దుఃఖం వచ్చినప్పుడు, అప్పుడు నన్ను గూర్చి మొరపెడతారు. అప్పుడు నేను ప్రత్యుత్తరం ఇవ్వను. మీరు నన్ను శ్రద్ధగా వెతుకుతారు అప్పుడు, కానీ నేను వారికి కనబడకుందును. జ్ఞానం అంటే ప్రభువైన యేసుక్రీస్తే. అప్పుడు నన్ను శ్రద్ధగా వెతుకుతారు అంటున్నాడు. ఇప్పుడు పాతాళంలో పడ్డాక, కానీ నేను కనబడను. కాబట్టి నరకంలో ఎంత వెతికినా, అగ్నిలో ఎంత ప్రలాపించినా ప్రయోజనం లేదు. కాబట్టి యెహోవా మనకు సమీపంగా ఉండగానే మనం ఆయన వేడుకోవాలి. జీవాహారమైన క్రీస్తును అంగీకరించడం ద్వారా మనకు చాలా ప్రయోజనకరం అండి. ఇంకా మనం చూస్తే మనం కూడా వాక్యాన్ని సమకూర్చుకొని సమృద్ధిగా మనలో భద్రపరుచుకోవాలి. వాక్యాన్ని కూడా నేడు కొన్ని దేశాల్లో దేవుని గ్రంథం దొరకడం లేదు. మత స్వాతంత్రం లేని దేశాల్లో దేవుని పిల్లలు చిత్రహింసలు పాలవుతూ, వారి యొద్దన బైబిల్కి సంబంధించిన ఏ భాగం కూడా లేకుండా కాల్చేస్తూ వాటిని పాడు చేస్తూ ఉన్నారు. అంటే ఒక విధంగా చూస్తే దేవుని వాక్యం విషయంలో ఆ దేశాల్లో కరువు వచ్చినట్టే. నేడు మన దేశంలో మత స్వాతంత్ర్యం ఉంది, కానీ దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. కానీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఒకవేళ అలాంటి పరిస్థితులే మన దేశంలో కూడా ఏర్పడితే
పరిశుద్ధ గ్రంథం మన వద్ద లేకుండా ఉండేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడే దేవుని వాక్యంలో కొన్ని అధ్యాయాల్ని, సాధ్యమైతే కొన్ని గ్రంథాలను మనం కంఠస్థం చేసేయాలి. ఇది చాలా ప్రయోజనకరం. యోసేపు సముద్రపు ఇసుకలాగా అతి విస్తారంగా ధాన్యాన్ని పోగు చేశాడంట. కొలుచుటకు అసాధ్యమాయను కనుక, ఆలోచించండి, కొలవడానికి అసాధ్యమైందండి కనుక దేవుని వాక్యాన్ని కూడా మనం విశేషంగా ధ్యానం చేసి విస్తారంగా భద్రపరచుకోవాలి. ఇంకా మనం చూస్తే 50వ వచనం నుంచి 52వ వచనం వరకు, కరువు సంవత్సరాలు రాకముందు యోసేపుకి 2 కొడుకులు పుట్టారు. పోతిఫర కుమార్తె ఆసెనతు అతనికి వారిని కంది. 2 కుమారులు కలిగి అన్యుల దేశంలో యోసేపు సంతానాన్ని కంటున్నాడు. అన్యుల మధ్య భార్య దొరికింది, అన్యుల మధ్య సంతానం కలిగింది. అలాగే యేసుక్రీస్తు కూడా అన్ని జనాంగాల మధ్య సంఘమునే భార్య దొరికింది, అన్యుల మధ్యనే సంతానం కలుగుతూ ఉంది. యోసేపు 2 కుమారులను కన్నాడు. పెద్ద కుమారుడు పేరు ఏమని పెట్టాడు? మనష్షే అని పెట్టాడు. మనష్షే అంటే మరిచిపోవుట. మనష్షే అంటే ఏంటి అర్థం? మరిచిపోవుట. అందుకే అన్నాడు అప్పుడు యోసేపు 51వ వచనం, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసేనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అనే పేరు పెట్టాడట. మనష్షే అంటే మరిచిపోవుట. సమస్త బాధ నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోయినట్టు చేశాడు. మర్చిపోకపోతే వెనుకున్నవి చాలా ప్రమాదం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. వెనుకున్నవి మరచి, అక్కడ 1 అనే అంకె వేసి ఫుట్ నోట్స్లో లక్ష్య పెట్టక, వెనుకున్నవి మరిచిపోకపోతే వెనుకున్నవి చాలా ప్రమాదం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది బయటకు వచ్చారు, కానీ ఐగుప్తును మరిచిపోజాలక ఐగుప్తునకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు అంటారు కదా, మేము అక్కడ తిన్న కీరకాయలు, ఉల్లిగడ్డలు, దోసకాయలు ఇవే మాకు గుర్తొస్తున్నాయి అంటారు. ఐగుప్తును మరిచిపోజాలకపోయారు, అందుకే వెళ్ళిపోవడానికి మళ్ళీ తిరిగి ప్రయత్నాలు కూడా చేశారు. అందుకే ఆ వచ్చిన ఆ జనరేషన్ వాళ్ళు, ఆ సంతతి వాళ్ళు, ఆ తరము వాళ్ళు, ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది వచ్చిన ఆ తరం వారు అరణ్యంలో రాలిపోవలసి వచ్చింది. లోతు భార్య కూడా సొదొమ గొమొర్రాలను మరిచిపోనందువల్ల, తన ధ్యాస అంతా వాటి మీద ఉండడం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి వెనక ఉన్న వాటిని మర్చిపోకపోతే చాలా ప్రమాదం. కానీ ఈనాడు విచారకరమైన సంగతి ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని మర్చిపోతున్నారు. అసలు మర్చిపోవలసింది వెనుకున్న వాటిని, పాప సంబంధమైనటువంటి దురలవాట్లని, భక్తిహీనమైనటువంటి కార్యాలని మర్చిపోవాలి. అసలు లోక సంబంధమైన వాటిని మర్చిపోవాలి. కానీ విచిత్రం ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని మర్చిపోతున్నారు, భక్తి యొక్క పారమార్థికతను మర్చిపోతూ ఉన్నారు. హోషేయ గ్రంథం
2వ అధ్యాయం హోషేయ గ్రంథం 2:13. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి దాని వెటకాండను వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షించును. ఇది యెహోవా ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. అది అంటే ఇశ్రాయేలీలు నన్ను మర్చిపోయారు. ప్రభు చెప్తున్న మాటలు వాళ్ళు నన్ను మర్చిపోయారు, శృంగారించుకున్నారు, బయలుదేవతలకు ధూపాలు వేస్తూ ఉన్నారు, దాని వెటకాండను వెంటాడి ఉంటుటను బట్టి అంటాడు. మర్చిపోయారండి దేవుణ్ణి, మర్చిపోయి ఇంకా 5వ అధ్యాయం 4వ వచనం, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగక ఎందురు. వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు. దేవుని మర్చిపోవడానికి గల కారణం వాళ్ళలో ఉన్న వ్యభిచార మనస్సు అని చదువుతున్నాం. 8:14 ఇశ్రాయేలు వారు తమకే నగరులు కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. తమ సృష్టికర్తను మరిచిపోయారు అంటున్నాడు. 13వ అధ్యాయం 6వ వచనం, 13:6 తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు హోషేయ ప్రవక్త. ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవాకు సూచన. హోషేయ ప్రవక్తతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లి చేసుకో, ఆ వ్యభిచారి వల్ల పుట్టినటువంటి పిల్లల్ని తీసుకో అని హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి హోషేయ వెళ్ళి వ్యభిచారమందు నివసిస్తున్నటువంటి స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. దెబ్బలైన కుమార్తె అయిన గోమెర్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బిడ్డలను కంది, ఒక కుమారుడిని కంది. ఆ కుమారుడికి పేరు పెట్టాడు. ఆమె మరల గర్భవతి కుమార్తెను కంది. ఆమె కూడా లోరుహామా అని పేరు పెట్టాడు. మళ్ళీ గర్భవతి కుమారుని కంది. లో అమ్మి అని అతనికి పేరు పెట్టమన్నాడు. వదిలేసి వెళ్ళిపోయింది అతన్ని. ప్రభు అంటారు, నీ వెళ్ళి మళ్ళీ తిరిగి తీసి తెచ్చుకో. ఆమెను ప్రేమించు. 3వ అధ్యాయంలో చూస్తాం మనం. రెండవ వచనంలో, కాగా నేను 15 తులాల వెండి ఏదుము ఎవరు తీసుకొని దాన్ని కొని మళ్ళీ ఆమె తెట్లను. ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచన చేస్తే, ఈ ప్రవక్త ప్రభు అయిన దేవునికి సాదృశ్యం. అతని భార్య ఇశ్రాయేలీలకు సాదృశ్యం. ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టేసి వ్యభిచరించిన ప్రభు వాళ్ళని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని వాళ్ళకు తెలియజేయాలని, అర్థం చేయించాలని
ప్రభు ఈ ప్రవక్తను ఒక సూచనగా నియమించాడు, వాళ్ళకు సూచనగా నియమించాడు. అందుకే ఇలాగా తనతో చేయమని చెప్పాడు. చూడండి, ఆ ప్రవక్త మారు మాట మాట్లాడకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఎవరున్నారని అంత విధేయులు ఈ రోజుల్లో? ఇక్కడ మర్చిపోయారంటే ఇశ్రాయేలీలు. మర్చిపోవడానికి గల కారణం వాళ్ళలో ఉన్న గర్వం. నేటి దినాల్లో మర్చిపోవలసిన లోక సంబంధమైన విషయాలు మర్చిపోకుండా నేటి సంఘ విశ్వాసులు దేవుని మర్చిపోయేటువంటి స్థితికి దిగజారిపోయారు. కారణం వారిలో ఉన్న గర్వమే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రార్థన లేకపోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం, ప్రపంచంలో ఉండేటువంటి నటనను మనం అనుసరించడం, శృంగారించుకోవడం, నగలు పెట్టుకోవడం, వ్యభిచార సంబంధమైన మనస్సు కలిగి ఉండడం, మనం సృష్టించిన సృష్టికర్తను మర్చిపోవడం, గర్వంతో విర్రవేగడం, ఇలాంటివి దేవుని పిల్లలకి ఎన్నటికీ ఎంత మాత్రం తగదు. కాబట్టి అలాంటి వాటికి మనం ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. ఒకవేళ వాటికి చోటిస్తే దేవుని మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంతో మనం కాలం గడపాలండి. రెండవ కొడుకు కూడా పేరు పెట్టాడు ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అంటే ఫలము లేదా అభివృద్ధి అని అర్థం. అన్యుల దేశంలో వాళ్ళు పరవాసులయ్యారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అన్యుల దేశంలో పరవాసులయ్యారు. అన్యుల దేశంలో కూడా అభివృద్ధి పొందారు వాళ్ళు. అలాగే యోసేపు కూడా అన్యుల దేశంలో అభివృద్ధి పొందుతున్నాడు. ఈ దినాల్లో మనం కూడా అభివృద్ధి పొందాల్సిన వారంగా ఉన్నాం. విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి, ఒకరినొకరు ఆదరించుకున్నట్టులో అభివృద్ధి పొందాలి, ఉపదేశమందు, జ్ఞానమందు, ప్రేమయందు, సమస్త జాగ్రత్త యందు, దాతృత్వం యందు అభివృద్ధి కనబడాలి. మీరు తర్వాత వాక్యాలు రాసుకోండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 13లో, తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 5:11లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో మనం అభివృద్ధిని గురించి చూస్తాం. తిమోతితో కూడా పౌలు గారు అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము ఓ తిమోతి అంటాడు. మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. కాబట్టి మనం కూడా అభివృద్ధి చెందిన వారుగా ఉండాలి. యోసేపుకు, యేసుక్రీస్తుకు మనం చక్కటి పోలికలు చూసాం. యేసుక్రీస్తుకి, యోసేపు భార్య సంఘానికి, యోసేపు కుమారులు సంఘ సభ్యులకు వాళ్ళ పేర్ల యొక్క అర్థాలు విశ్వాసుల యొక్క జీవితాలకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి విశ్వాసుల జీవితాలు ఫలభరితంగా ఉండాలి. ఇంకా 53 నుంచి 57 వరకు యోసేపు దేశమంతా కరువు భారంగా ఉంది. ఆహారము యోసేపు దగ్గర మాత్రమే ఉంది. వారు తన ప్రాణాలు కాపాడుకోవాలంటే యోసేపు దగ్గరికి రావాలి. ఆ దేశస్తులు ఆహారం కోసం ఫరో దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో అంటాడు, మీరు యోసేపు వద్దకు వెళ్ళండి అని చెప్తాడు. కాబట్టి యోసేపు కుట్లను విప్పి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకం చేశాడు. ఐగుప్తు దేశం అంతా కరువు భారంగా ఉంది. ప్రతి దేశంలో కూడా భారమై ఉంది. కాబట్టి సమస్త దేశస్తులు యోసేపు వద్దకు ధాన్యాన్ని కొనడానికి వచ్చారు. కాబట్టి మన ఆత్మీయ ఆకలి తీరాలంటే మనం కూడా యేసు ప్రభు దగ్గరికి రావాలి. మన ఆత్మకు రక్షణ కలగాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరే. మరి ఏ నామంలో కూడా రక్షణ పొందలేం. అక్కడ దేశస్తులు, ఆ ఐగుప్తు దేశస్తులు ఫరో దగ్గరికి వెళ్ళి మొరపెట్టారంట. ఫరో ఏమన్నాడు, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి. ఫరో ఆ దేశపు రాజు అయినా కానీ ఫరో వద్దకు వెళితే వాళ్ళు అక్కర తీరలే. మనం కూడా ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయనే దేవునికి, మానవులకు, నరులకు
మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడు. మానవులందరూ కూడా దేవునితో సమాధాన పడాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే ఆత్మశాంతి, పాపక్షమాపణకు ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే ముక్తిదాతగా, మోక్షానికి బాటగా ఆయన ఉన్నాడు కాబట్టి, మానవులకి రక్షణ కారకుడై ఉన్నాడు కాబట్టి మనం ప్రభువును కలిగి ఉండాలి. ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకరించిన వాళ్ళే దేవుణ్ణి అంగీకరించినట్టు. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళే దేవుని కుమారులు. యోసేపు పేరు చెప్పగానే ఆ దేశస్తుల యొక్క భావం ఏంటి? ఆ దేశస్తుల యొక్క ఆలోచన ఏంటి? ఇతను మన దేశస్తుడు కాదు, పరదేశి. అతని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఫరో దగ్గరికి వెళ్ళారు. అయితే ఫరో ఏమన్నాడు? మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అడగండి అన్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది యేసుక్రీస్తు మన దేశస్తుడు కాదు, ఆయన మన దేవుడు కాదు అని చాలామంది ఆయన దగ్గరికి అభ్యంతరపడి రావట్లేదు. అందుకే వాళ్ళకి ఆత్మశాంతి దొరకట్లేదు. కాబట్టి మనకు శాంతి, నెమ్మది, రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం, మోక్షం పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన సమస్త మానవాళి కొరకు పాప పరిహారార్థ బలి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన యొక్క సంపూర్ణ విమోచన ఉంది. సంపూర్ణ విమోచన ఉంది. కాబట్టి వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు కొట్లు విప్పి ధాన్యాన్ని అమ్మకం చేశాడని చదువుతున్నాం మనం 56వ వచనంలో. ఆ కొట్లలో ఉన్న ధాన్యం కంటే మన ప్రభువులో ఉన్నటువంటి సర్వ సమృద్ధి గొప్పది. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి. ఆయనే సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేవాడు. అందుకే సమస్త దేశస్థులు యోసేపు దగ్గరికి వచ్చారంట. 57వ వచనంలో మనం చదువుతాం మాట. కాబట్టి సమస్త దేశస్థుల ఆత్మరక్షణ కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. వేరొక మార్గం లేదు. ఆయన లోకరక్షకుడు. యోహాను సువార్త 4:42 అంటారు కదా, నీవు చెప్పిన మాటలను బట్టి కాదు, ఈయనే నిజంగా లోకరక్షకుడు అని మేము తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చామంటారు. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు. ఏ మతస్థులైనా, ఏ దేశస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఎవరైనా సరే యేసు ప్రభుని అంగీకరించి ఆయన ద్వారా మాత్రమే రక్షణ, పాపక్షమాపణ, ఆత్మశాంతి పొందుకోగలరు. అందుకే ప్రభు అంటారు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అంటాడు. అలాంటి మన ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, ఆత్మశాంతి పొంది పరలోక రాజ్యానికి చేరగలం. కాబట్టి యోసేపు దగ్గరికే రావాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికే రావాలి. కాబట్టి ఇంకెవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, ప్రభువుని రక్షకుడుగా దేవుడిగా అంగీకరించి ఆయన బాటలో నడవండి, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందండి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.